తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుతావు. నీ తీర్పులు సత్యమైనవి. నీవు ఏదైనా తీర్పు తీరిస్తే నిర్మలుడిగా, అంటే ఏ కల్మషం నీ తీర్పులో రానే రాదు. ఏ కల్మషం రాదు నీ తీర్పులో. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఒక దేవుని బిడ్డగా ఇంతకాలపు దేవుని యొక్క సన్నిధికి వచ్చి వెళ్తున్నటువంటి నీలో ఎంత మాత్రం మార్పు కలిగి ఉన్నావు? ఎంతగా నీవు ఇతరుల మీద కనికరపడగలుగుతున్నావు? ఇతరుల మీద జాలి, దయ, వాత్సల్యత నువ్వు కనపరిచినట్లయితే ఒకానొక రోజున నీకు అవి అవసరమైనప్పుడు నువ్వు దేవా అంటూ కేక వేస్తే ఆ దేవుడు నిన్ను కనికరించినట్లుగా నువ్వు చేసినవి జ్ఞాపకానికి వస్తాయి. నువ్వు చేయలేదనుకో, అవి జ్ఞాపకానికి రావు.